ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 6 శుక్రవారం. నేటి లేఖన పఠనం 20వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. వ్యాఖ్యానాంశం: దేవుని నామమును బట్టి అతిశయించుట. వ్యాఖ్యానాంశం: దేవుని నామమును బట్టి అతిశయించుట. వ్యాఖ్యానం: 19వ కీర్తనలో పేర్కొన్న సాక్షుల కంటే మించిన సాక్ష్యాన్ని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆ సజీవ సాక్షి యేసుక్రీస్తే. 16వ కీర్తన 3వ వచనంలో పరిపూర్ణ మనుష్యుడైన ఆయన విశ్వసించే వారిలో అనగా శ్రేష్ఠులైన భక్తులలో ఆనందించుచున్నాడని మనకు తెలుపబడుచున్నది. దీనికి భిన్నంగా 20వ కీర్తనలో క్రీస్తే తన వారి ఆసక్తికి, ప్రేమకు కేంద్రంగా ఉన్నట్లు మనం చూస్తాం. 22వ కీర్తన 2వ వచనంలో, నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు అని శిలువ మీద పలికిన ఆయనకు వారు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని 20వ కీర్తన 1వ వచనంలోనూ 5వ వచనంలోనూ చెప్పుచున్నారు. అప్పుడు విశ్వాసి నిశ్చేతతో అతనికి ఉత్తరమిచ్చును అని 20వ కీర్తన 6వ వచనంలో పలుకగా, 22వ కీర్తన 21వ వచనంలో విడుదల కొరకు మొరపెట్టిన ఆయన నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు అనే నిశ్చేతతో పలికి ఉన్నాడు. అప్పుడు మాత్రమే మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అని 20వ కీర్తన 9వ వచనంలో నమ్మకమైన వారు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభు అయిన యేసు తాను విడువబడి మనకు విడుదల అనుగ్రహించుటకు ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిందో, దాని వలన మనకు కలిగిన అద్భుతమైన ఫలితాలు ఏమిటో మనము గ్రహించుదుముగాక. 20వ కీర్తన 7వ వచనంలో రాయబడినట్లు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆధునిక మానవుడు శక్తివంతమైన, వేగవంతమైన తన ప్రయాణ సాధనాలపై మరియు అనేక ఇతర వాటిపై గతంలో కంటే మరి ఎక్కువగా ఆధారపడుచున్నాడు. అయితే క్రైస్తవునికి క్రీస్తుకు చెందినవారుగా ఉండటము మరియు సుందరమైన ఆయన నామమును ధరించటమే ఘనత. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.